ఇలాంటి సినిమా చూడండి, ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చిట్ట చివరగా చెప్పదలుచుకున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ అన్న. 1 minute గట్టిగా. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు ఉంటాయి, ఫైట్స్, సాంగ్స్, కామెడీ. ఇప్పుడు చూసిన ఏదో సినిమా అనుకుంటాం మనం. ఈ సినిమా చూస్తుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ మూవీ. ప్రతి సీన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సినిమా అంటే ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా చేశారు డాక్టర్ గారు కానీ, హీరో కానీ. అందులో చేసిన రవికుమార్ గారు చాలా, ఆయన పోలీస్ క్యారెక్టర్ చేశారు. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. చాలా బాగుంది ఆయన సినిమా. అందరూ హీరో క్యారెక్టర్, సైకో క్యారెక్టర్ చేశారు కుర్రాడు. సూపర్. ఆయన పేరు మనకు ఆర్టిస్ట్ గారి పేరు తెలియదు కానీ సినిమా బీజిఎం హైలైట్ పోయా. సిచ్యువేషన్ తగ్గట్టుగా బీజిఎంస్ ఇచ్చారు. సినిమా మీరు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, అసలు సినిమా అంటే ఇదిరా, ఇలా ఉండాలి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగిద్ది. అందరూ వీకెండ్ ఎంజాయ్ చేయండి, అందరూ రండి, అందరూ చూడండి. సూపర్ సినిమా. విద్రోహి సినిమా అబ్బా ఇదే ఉందండి. ఇది ఒక అమ్మాయికి నచ్చుతుంది, అబ్బాయిలు నచ్చుతుంది. అమ్మాయికి ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, అబ్బాయిలకి కూడా మొత్తం తెలుస్తున్నాడు. ఏముండదు కానీ సూపర్, మామూలుగా లేదు, అదిరిపోయింది. డైరెక్టర్ గారు మనకు చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి తీయడం సినిమా. ఆర్టిస్ట్ కూడా చాలా తక్కువ మందిలో నెంబర్ 1 క్యారెక్టర్ చేశారు. చాలా బాగుంది. నేను చిన్న సినిమా అనుకున్నాను, చిన్న సినిమా కాదు, చాలా హైలైట్. ఈ నెలలో సినిమాల్లో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాకు మట్టి చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా కావాలనుకున్నాను, ఇదే సినిమా చూశాను, ఇదే సినిమా ఇదే కావాలి నాకు. ఖచ్చితంగా అదిరిపోయింది. మీరు చూడండి, చూడండి, ఖచ్చితంగా మీరు అందరూ చూడాలి, అందరికి చెప్పాలి, అందరూ చూసి ఆనందించాలి. కానీ నంబర్ 1 కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందరూ చూడండి. ఓకే, బాయ్. ఇప్పుడే పోయా విద్రోహి సినిమా చూశాను పోయా. ద్రోహి ఎవరు, విద్రోహి ఎవరు ఏం అర్థం అవట్లే, కనిపించలు ఉండవు. పార్ట్ 2 కూడా ఉంది పోయా. సినిమాలో పోయా మనిషి వచ్చి అమ్మాయిల్ని ఏమేం చేస్తుంటే అన్యాయం పోయా చూసి నేను నా గుండె తరుపుపోయింది అంతే. ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసేయాలంతే. మొన్న చేశారంటే అక్కడ ఈ సినిమాలో కూడా ఎన్కౌంటర్ చేశారంతే. సినిమా ఉందిపోయా, సినిమా చూస్తానని సేపు పోయా, కింద మీద పడిపోయా. 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకోరంటే, నన్ను భయానికి, ఎవరు భయానికి, విలన్ భయానికి. అసలు ఈ సినిమాలో హీరోగా ఉండే విలన్ అయిపోయాడు అతను. నాకు చాలా బాధ వేసింది పోయా. దయచేసి సమాజంలో మటర్లు, నేరాలు, ఘోరాలు అన్నీ ఆగిపోవాలి. ఇంతకు ఈ సినిమా చూసిన తర్వాత నేరాలు, మటర్లు, ఘోరాలు ఆగిపోతాయి అంతే. ఈ సినిమా చూసిన తర్వాత మీకు మీ బతుకుల్లో మార్పులు వస్తాయి. ఇంకా ఇలాంటి సినిమా కానీ చూడలేదంటే మాత్రం మీ కొంపలు కొల్లేరైపోయినట్టు. ఇప్పుడు చెప్తున్నా, లాస్ట్ ఈ సినిమాకి కరెక్షన్ కూడా ఓడి అన్నాడు ఏమన్నా, ఈ సినిమాకి రేపటికల్లా కాదు రేపటికల్లా ఈ సినిమాకు 100 కోట్లు పక్క అంతే. రేపటికల్లా అంతే 100 కోట్లు పక్క రాసి పెట్టుకో. సినిమా అయితే ఇప్పటికి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. అండి విద్రోహి సినిమా చూస్తున్నాను. అంటే సినిమా మనం ట్రైలర్ అనుకున్నప్పుడు అంటే ఇది చిన్న సినిమా అయ్యా అని చెప్పి అనుకుని ట్రైలర్ చూస్తే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు సినిమాకి వచ్చి చూస్తే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక స్టోరీ, చాలా అంటే చాలా కంటెంట్. కనీసం ఒక్క రిమార్క్ కూడా మనం చెప్పడానికి లేదు భయ్య. సినిమా అయితే చాలా ఫస్ట్ లాస్ట్ సస్పెన్స్, అసలు హీరో ఏంటి, విలన్ ఏంటి, అబ్బా చాలా బాగుంది. అలాగే రీసెంట్గా మన తుల్లో జరిగింది, మొన్న జరిగింది తుల్లో. అంటే నిన్నే అతను చనిపోయిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అంటే అప్పుడే సినిమా రిలీజ్ అయిపోయిందా స్టోరీ, అలా అనిపించింది. అంటే ఆ స్టోరీని కంటెంట్ చేసుకుని తీసిన సినిమా. అంటే ఇప్పుడు ప్లీజ్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు అందరూ కూడా అంటే ఎవరు ఇచ్చే కీ చైన్లకి, అలాగే వాళ్ళు ఇచ్చే బర్త్డే గిఫ్ట్లకి మీరు పడిపోకండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అని చెప్పి మన వెంకట సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్గా తీసిన సినిమా విద్రోహి అనమాట. ఎక్సలెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మైండ్ బ్లోయింగ్. ఆ లాస్ట్లో ఇంకా సినిమా ఏంటి 10 పావుకి వేసాడు, సినిమా ఇంకా అవ్వట్లేదు ఎందుకంటారు అయింది అనుకుంటున్నాను. లాస్ట్లో మళ్ళీ విద్రోహి 2 అంట. ఇప్పుడు వరకు సస్పెన్స్ పెట్టింది చాలా. విద్రోహి 2 కూడా మాకు సస్పెన్సా మాకు సూపర్. నిజంగా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మీ అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా చూపించండి. ఈ సినిమా ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించండి. మంచి స్టోరీ అబ్బా. డోంట్ మిస్ ప్లీజ్ విద్రోహి. విద్రోహి మూవీ ఏముంది సార్, ఎన్నో హైలైట్ అండి. ఇది చిన్న సినిమా అయితే కాదు, ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్. రవిప్రకాష్ గారు కానీ, తాగుబోతు రమేష్ గారి కామెడీ ఉంటుంది సార్. అంటే ఆయన చాలా సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్ చూసాం, ఇందులో కూడా 1 ఆఫ్ ది బెస్ట్ తాగుబోతు క్యారెక్టర్ చూసాము.
ఆయన ఇచ్చిన కీ వల్లనే మెయిన్ లీడ్ చేసిన రవిప్రకాష్ గారు ఇందులో మనకి విలన్ను పట్టుకుంటారు. యాక్చువల్గా మనము విలన్నే హీరో అనుకుంటాం, హీరోనే విలన్ అనుకుంటాం. ఎన్నో ట్విస్టులు అండి. నిజంగా మన ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది చిన్న అమ్మాయిలు కానీ కాలేజ్ అమ్మాయిలు కానీ ఎవడో ఏదో ఇస్తాడు, వాడు ఇచ్చే మంచి తిండి కానీ వాడు ఇచ్చే గిఫ్ట్ కానీ అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ యొక్క మాన ప్రాణాలు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. విద్రోహి మాత్రం సినిమా మాత్రం సూపర్తో ఉందండి. ఇది చిన్న సినిమా అయితే కాదు, పెద్ద సినిమాకు ఏమాత్రం తీసుకోలేదు విద్రోహి. నిజంగా సినిమా మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి. నేను మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వాచ్ మీ దగ్గర ఉన్న థియేటర్లో చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారు విద్రోహి. మీరు పెట్టే టికెట్ డబ్బులకు ఏమాత్రం నష్టపోరండి. విద్రోహి మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసానన్నా విద్రోహి మూవీ. అబ్బా ఈ మూవీ అన్న నిజంగానా అన్న, డైరెక్టర్ గారు ఎన్ని సినిమా చేశారు నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం మామూలుగా లేదన్నా. చెప్తున్నాం కదన్నా, ఆ షార్ట్లు, ఆ స్క్రీన్ ప్లే అప్ప ఏం చెప్తున్నారన్నా. అప్ప సుబ్రహ్మణ్యం గారు సార్ డ్యాన్స్ సార్ ఈ లోకంలో జరుగుతున్నది, సమాజంలో జరుగుతున్నది ఈ చూపించారు సార్. నిజంగా ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చూపించారు సార్. నిజంగా డ్రగ్స్ గురించి అవునాయి, దేని గురించి అవునాయి కానీ చాలా బాగా చూపించారు సార్. నిజంగా చెప్తున్నాను కదా, పిల్లలు అందరూ కూడా సార్ థియేటర్ వచ్చి చూడాలండి. ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత ఒక లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుంది. లాస్ట్లో 20 నిమిషాలు, ఆ 20 నిమిషాల కోసం చూడాలా. నిజంగా ఇది విద్రోహిలో అని పెట్టాలా ఖచ్చితంగా. నిజంగా మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. ఇలాంటి సినిమాలు ఏ సంక్రాంతికో, శివరాత్రికో, ఏ దీపావళికి వస్తాయండి. కానీ ఇప్పుడు మన థియేటర్కి వచ్చింది అక్టోబర్ 24 రిలీజ్ అయింది. ఖచ్చితంగా అందరూ కూడా మీరు థియేటర్ చూస్తే అర్థమవుతుందండి. మన రవిప్రకాష్ గారు క్యారెక్టర్ మీకు తెలుసు కదండి. ఏ సినిమాలో చేసిన గారు నటిస్తారు కదా, జీవిస్తారండి. అలాగే మన కోటేశ్వరరావు గారి క్యారెక్టర్ కానీ, అలాగే మన తాగుబోతు రమేష్ గారు అప్ప ఆయన ఉన్నంతసేపు ఆ కామెడీ ఏంటి అది, ఆ తాగుబోతులను కూడా ఆ ఇమోషనల్గా చూపించారు. నిజంగా చాలా బాగా చూపించారు తాగుబోతు క్యారెక్టర్లో. ఇంకా ప్రతి క్యారెక్టర్లో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. దయచేసి మాత్రం కానీ మీరు ఈ థియేటర్లో చూడండి. మీరు కూడా 10 మందికి చెప్పండి. చెప్తే ఇలాంటి సినిమాలు ఎప్పుడు చెప్పాను కదన్నా. మంచి ఇంకా ఎక్కడ కూడా నాకు ఇంకా బయటికి రావాలా, ఇంకా చూడాలని ఇంకా చెప్తున్నాను కదా, అలాగే సీట్లో అలా ఉండిపోయానన్నా. గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజంగా అన్న చాలా మంచి మూవీ తీశారన్న. దయచేసి మాత్రం థియేటర్ కన్నా నేను ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఇలా చెప్తున్నాను కదా, దయచేసి మాత్రం థియేటర్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి మనిషిని కోరుకుంటున్నా, ప్రతి వ్యక్తిని కోరుకుంటున్నా. అమ్మ, చెల్లెళ్ళు, అక్కలు అందరూ తల్లి మీరు దయచేసి మాత్రం ఆడపిల్లలు ఖచ్చితంగా చూడాలమ్మా. ఆడపిల్లలు దయచేసి అండి. మీరు ఒంటరిగా వెళ్ళిపోవడం చేయకండి. ఎక్కడికి వెళ్ళి లొకేషన్ మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు అని చూపించారన్న. మంచి మెసేజ్ వచ్చాము. నెక్స్ట్ లెవెల్ కంటిన్యూ చేయొచ్చు. ప్రతి చాలా సస్పెన్స్గా ఉమెన్స్ గురించి మంచి మెసేజ్ అనుకుంటే చాలా ఇలాంటి సినిమాస్ థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. చాలా సస్పెన్స్ పార్ట్ కూడా ఉన్నది సినిమా. అది అయితే చాలా ఎంజాయ్ చేసిన సినిమాని మీరు కూడా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు థియేటర్కి రావాలని. సస్పెన్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పడుతుందా? డెఫినెట్లీ ఉంది. తర్వాత వచ్చే పార్ట్ కూడా చాలా సస్పెన్స్గా ఉంటుంది. గట్టిగా మైక్ దగ్గర పెట్టుకో. మైక్ చూసి వచ్చినమ్మా, చాలా బాగుంది. మంచి సినిమా, చాలా బాగుంది. ఈ సినిమా అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. అది సస్పెన్స్ ఎలా ఉంది తమ్ముడు? చాలా బాగుంది. కొత్తగా ఉంది క్యారెక్టర్. ఇక్కడ చూడు, హీరో కూడా మంచిగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉందన్న. ఇంతవరకు ఇలాంటి సినిమా, ఇంత యాక్టింగ్ ఉన్న సినిమా నేనైతే ఇంతవరకు చూడలేదన్న. సినిమాలో డైరెక్టర్గా చాలా బాగా చూపించారన్న. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న అన్ని సన్నివేశాలు తీసుకొచ్చి సినిమాని అద్భుతంగా సినిమా అయితే ఈ సినిమా చూసిన తర్వాత డ్రగ్స్, ఈ విధంగా మాఫియా ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఈ క్రైమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారన్న. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. అది పోలీస్ క్యారెక్టర్ కూడా బాగా చేశారన్న. తర్వాత ఆయన తాగుబోతు రమేష్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో. నేను నెక్స్ట్ పార్ట్ 2 గురించి కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.